వెల్కమ్ టు ET20. ఓవైపు మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సందడి కొనసాగుతుండగా మరోవైపు చిరంజీవి తదుపరి చిత్రం పనులు చకచకా సాగిపోతున్నాయి. బాబీ దర్శకత్వంలో ముస్తాబు కానున్న ఈ సినిమా వచ్చే నెలలో లాంఛనంగా మొదలు కానుంది. మార్చి నుంచి చిరు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి మరో కీలక విషయం బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రానికి సంబంధించిన అన్ని ప్రమోషన్స్ ని ముగించుకొని దుబాయ్ వెళ్లారు. ఆయన అక్కడ దర్శకుడు బాబీతో కలిసి మెగా 158 ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ దూకుడు చూపిస్తుంది. హిట్ మిషన్ అని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో చిరు తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్ తో ఎరగదీశారు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజింగ్ విషయాన్ని మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈ సినిమాలో వచ్చి ఫ్లయింగ్ హై అనే పాట ఫుల్ వీడియో సాంగ్ ఇవాళ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న అవైటెడ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. ఈ ఏడాదిలోనే రిలీజ్ కి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్ 23 లేదా 24న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేయాల్సిన దృశ్యం 3 తెలుగు వెర్షన్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ఈ సినిమా ఆగిపోలేదని, అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేస్తూ పుకార్లకు చెక్ పెట్టారు. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం చిత్రంతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే వెంకటేష్ దృశ్యం 3 కోసం రంగంలోకి దిగనున్నట్లు తెలిపారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని హిందీ దృశ్యం 3తో పాటుగా అక్టోబర్లో విడుదల చేసే అవకాశం ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి మనశంకర్ వరప్రసాద్ గారు విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రోజుకో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది. గతంలో తాను దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి గురించి తాజాగా ఆయన మాట్లాడారు. అది ఇంకా పెద్ద విజయం సాధించాల్సిన చిత్రమని అభిప్రాయపడ్డారు. తన కెరీర్ లో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ లో భగవంత్ కేసరి 1 అన్నారు. బాలకృష్ణతో తాను ఎవరూ ఊహించని విధంగా సినిమా చేయాలనుకుంటున్నానన్నారు. కానీ ఆ సినిమా ఇంకా హిట్ కావాల్సి ఉండేదన్నారు. అయితే విజయ్ హీరోగా రానున్న జననాయకన్ స్క్రిప్ట్ విషయంలో తాను సాయం చేశాక ఆ నిరాశ నుంచి కొంత బయటకు వచ్చినట్లు చెప్పారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కి ఓ చిన్న బ్రేక్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ బ్రేక్ కి కారణం హీరో ఎన్టీఆర్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతున్న రాత్రి సమయంలో ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి పలు భారీ సీక్వెల్ సినిమాలు రావాల్సి ఉంది. వాటిలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ చిత్రం సలార్ 2 ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేరున్న ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉన్నా కానీ ఆలస్యమైంది. పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా బిగ్ ట్రీట్ రాబోతున్నట్లు కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి. సలార్ 2 స్టార్ కి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఈ నెలలోపే అప్డేట్ ఉంటుందని లేటెస్ట్ గా టాక్ మొదలైంది. ఈ నెల 25 వరకు అనౌన్స్మెంట్ రావచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా షూట్ కి కొంత మేర పూర్తయింది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బైకర్ ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ రిలీజ్ కావాల్సింది గత డిసెంబర్లో, కాకపోతే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల వాయిదా పడింది. ఇటీవల శర్వానంద్ ఈ సినిమా గురించి ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో తాను తండ్రి కొడుకుగా డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రాన్ని 3D 4DX ఫార్మాట్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అందాల భామ ఆచికా రంగనాథ్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబరలో ఈ కన్నడ బ్యూటీ నటిస్తుంది. అయితే ఈ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రంతో సాలిడ్ హిట్ ని అందుకున్న ఈ భామ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్టు తెలుస్తుంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన నెక్స్ట్ ప్రాజెక్టు దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ ని మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. శర్వా పక్కన ఆమె కెమిస్ట్రీ బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట.
టాలీవుడ్ అగ్ర నిర్మాత జీవీవి దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయమవుతున్న భారీ ప్రాజెక్టు అధిరా పట్టాలెక్కడానికి సిద్ధమైంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సూపర్ హీరో కథను అందిస్తుండగా సెరెన్ కోపెశెట్టి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. తన డెబ్యూ కోసం కళ్యాణ్ దాసరి నటన, డాన్స్ మరియు యాక్షన్ లో విశేషమైన శిక్షణ తీసుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ మార్క్ మేకింగ్ తో కళ్యాణ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ మొదలవుతుందని దర్శకుడు శరణ్ స్పష్టం చేశారు. పాన్ ఇండియా లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ సినిమా దగ్గర కూడా సత్తా చాటి అవకాశాన్ని సొంతం చేసుకున్నారు శోభిత ధూళిపాల్ల. శోభిత వరల్డ్ సినిమాతో పాటుగా ఓటీటీలో కూడా పలు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఇలా శోభిత నుంచి వస్తున్న మరో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ చిత్రం చీకటిలో. పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఎల్లుండి నుంచి తెలుగు, హిందీ, తమిళ్లో స్ట్రీమింగ్ రానుంది. రీసెంట్ గా తెలుగు సినిమా నుంచి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో దండోరా 1, శివాజీ, నవదీప్, నందు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. ఈ మూవీపై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం చాలా బాగుందన్నారు. ఇందులో నటించిన నటుల్ని ఆయన అభినందించారు. ఈ మేరకు తారక్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. దర్శకుడు మారి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యుఎస్ మార్కెట్ లో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం మరో సాలిడ్ మార్క్ ని అందుకున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అక్కడ ఈ సినిమా ప్రస్తుతం $1.5 మిలియన్ గ్రాస్ మార్క్ ని అందుకొని ప్రకటించారు. బాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన సినిమాలు గతేడాది చాలానే వచ్చాయి. తెలుగు, తమిళ్, హిందీలో కూడా తన సినిమాలు రాగా ఈ సినిమాలో లేటెస్ట్ గా తన హిందీ చిత్రం తేరే ఇష్క్ మే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. మరి ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాని ఎల్లుండి నుంచి రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. శంబాలా మూవీతో ప్రేక్షకులు ఇటీవల ఆకట్టుకున్నారు. హీరో ఆది సాయి కుమార్, యుగేందర్ ముని దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్ ఇందులో హీరోయిన్ గా నటించారు. భయపెట్టే అంశాలు, ఉత్కంఠ రేకెత్తించే రహస్య కోణం, పురాణ నేపథ్యం లాంటి అంశాలతో రూపొందిన ఈ సినిమా ఇటీవల థియేటర్స్ కు వచ్చి అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం రేపటి నుంచి ఆహా ఓటీటీ వేదికగా మీళ్లలో సందడి చేయనుంది. 1980వ దశకం నేపథ్యంలో సాగే ఈ మిస్టిక్ థ్రిల్లర్ అది. ఇక ఇందులో విక్రమ్ అనే యువ శాస్త్రవేత్త పాత్రలో ఆది కనిపించారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి చిత్రం జననాయగన్. ఈ మూవీ సెన్సార్ వివాదాల నుంచి ఇంకా బయటపడలేదు. ఈ మూవీ సెన్సార్ విషయంపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగినప్పటికీ తీర్పు తేదీని ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి రిజర్వ్ లో ఉంది. దీంతో ఈ సినిమా విడుదల తేదీ ఖరారవుతుందని ఆశించిన అభిమానులకు, నిర్మాతలకు నిరాశ ఎదురైంది. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు జననాయగన్ విడుదలపై నెలకొన్న సందిగ్ధం కనబడుతోంది. కన్నడ నటుడు సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ మార్క్ విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఎల్లుండి నుంచి జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దంపతులు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము మరోసారి పేరెంట్స్ కానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ లో ఫోటోలు పంచుకున్నారు. తమ కుటుంబంలో మరో కొత్త మెంబర్ రాబోతున్నారని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అట్లీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అట్లీ ప్రస్తుతం ది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ సింగ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం బార్డర్ 2. సన్నీ దేయోల్ హీరోగా, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎల్లుండి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ ఆధారంగా రూపొందిన సిరీస్ స్పేస్ జెన్ చంద్రయాన్ అనంత్ సింగ్ దర్శకత్వం వహించారు. టీవీఎఫ్ సంస్థ నిర్మించింది. శ్రియా శరణ్, నకుల్ మెహతా, డానిష్ గోపాల్ దత్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించారు. జాబిల్లి వైపు చూసే ప్రతి భారతీయుడి కోసం అంటే ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని, మిషన్ల వెనుక ఉన్న అలుపెరగని పోరాటాన్ని ఇందులో చూపించనున్నారు. ఇప్పుడు ఈ సిరీస్ ఎల్లుండి నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ వేదికగా అలరించడానికి సిద్ధమైంది.